హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 థర్డ్ వీక్ సెకండ్ డే అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. అలాగే హౌస్లో వచ్చేసి కోడి ముందా లేక గుడ్డు ముందా అనే టాస్క్ అయితే జరుగుతున్నది కదా. ఈ టాస్క్ యొక్క అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ టాస్క్లో ఎవరు విన్ అయ్యారనేది, ఎవరు ఈ టాస్క్ నుండి ఎలిమినేట్ అయ్యారనేది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే కొద్ది పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ దూసుకెళ్ళిపోతున్నది. ఈమెకు 25% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో నాగమణికంట ఉన్నాడు. ఇతనికి 18% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో నైనిక ఉన్నది. నైనికకు 10.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు కూడా మంచి ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు సేమ్ 10.5% ఓటింగ్ అయితే నమోదైంది. నైనిక కంటే కొన్ని ఓట్స్ అయితే తక్కువగా పోల్చడం అయితే జరిగింది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో సీత ఉన్నది. సీత కూడా సేమ్ 10.5% ఓటింగ్ అయితే నమోదైంది. ప్రేరణ కంటే కొన్ని ఓట్స్ తక్కువగా పోల్చడం అయితే జరిగింది. అలాగే సిక్స్త్ ప్లేస్లో యాస్మి గౌడ ఉన్నది. ఈమెకు 9% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెవెంత్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 8.5% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో అభయ్ ఉన్నాడు. ఇతనికి 7.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే యాస్మి గౌడ, పృథ్వీరాజ్, అభయ్ ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. మోర్ డేంజర్ జోన్లో పృథ్వీరాజ్, అభయ్ ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ వీక్ అభయ్ ఎలిమినేట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారనేది కూడా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, హౌస్లో కోడి ముందా గుడ్డు ముందా అనే టాస్క్ అయితే జరుగుతున్నది కదా. ఈ టాస్క్లో నిఖిల్ క్లాన్కి అయితే 60 పాయింట్స్ అయితే వస్తాయి. అలాగే అభయ్ క్లాన్కి అయితే 40 పాయింట్స్ అయితే వస్తాయి. అందులో కూడా నిఖిల్కి అయితే ఒక స్పెషల్ ఎగ్ అయితే దొరుకుతుంది. ఈ ఎగ్ వీళ్ళ టీంకి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేది మనం ఫర్దర్ ఎపిసోడ్లో అయితే మనకు దీని గురించి అయితే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే దీని గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు. అప్డేట్ రాగానే నేను మీకు చెప్తాను. అలాగే నిఖిల్ క్లాన్కి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి కదా. సో వీళ్ళకైతే బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు. అది ఏంటంటే అభయ్ క్లాన్ నుండి ఎవరినైనా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయాలి వాళ్ళ టీం నుండి అని బిగ్ బాస్ అయితే వీళ్ళకి అనౌన్స్మెంట్ అయితే ఇస్తాడు. ఈ ప్రాసెస్లో నిఖిల్ టీం వారైతే నాగమణికంటనైతే ఈ టాస్క్ నుండి ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. నాగమణికంటని ఈ టాస్క్ నుండి ఎలిమినేట్ చేయడం వల్ల ఇతనైతే హౌస్లో అయితే సింపతి యాక్టింగ్ అయితే చేస్తున్నాడు. ఈ టాస్క్ నుండి తీసేసినందుకు ఇతను ఏవేవో మాట్లాడాడు. తన ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు అయితే బ్యాడ్గా మాట్లాడడం అయితే జరిగింది. అది ఏంటంటే, నేను హౌస్లో టైటిల్ విన్నర్ అయితేనే నా వైఫ్ అలాగే మా బేబీ నా దగ్గరికి వస్తారు, లేకపోతే రారు అని నోటుకొచ్చినట్టు అయితే ఈయన మాట్లాడడం అయితే జరిగింది. ఫస్ట్ నామినేషన్ అప్పుడు కూడా ఒక పిట్టకథ అయితే చెప్పాడు. ఇప్పుడు కూడా టాస్క్ నుండి ఎలిమినేట్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా ఒక పిట్టకథ అయితే చెప్తున్నాడు. నేనైతే ఇతడు హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నాను, కానీ ఇతనికి బయట ఏవైనా ప్రాబ్లమ్స్ జరిగిండొచ్చు. కానీ ఇవన్నీ హౌస్లో ఇలా ఒకటి తర్వాత ఒకటి రిపీట్ చేసి చెప్పడం అస్సలు బాగలేదు. ఇతడు హౌస్లో కొనసాగడానికి, బయట ఆడియన్స్లో మంచి గుర్తింపు రావడానికి ఇతడు హౌస్లో సింపతి కార్డ్స్ అయితే ఒకదాని తర్వాత ఒకటైతే వదులుతూనే ఉన్నాడు. ఇవన్నీ ఇతనికేం కాదు, ఇతని ఫ్యామిలీ వాళ్ళకే చాలా బ్యాడ్గా స్ప్రెడ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈమె ఇలాంటిదా, డబ్బు ఉంటేనే ఈమె మణికంఠ దగ్గరకు వస్తుందా లేకపోతే రాదా అనే పాయింట్ మీద ఈమెనైతే చాలా బ్యాడ్గా అనుకుంటారు. ఇతను ఇలా మాట్లాడడం వల్ల ఈమె ఫర్దర్ హౌస్లోకి రావాలన్నా కూడా ఈమె రాలేదు. నాకు తెలిసి వీళ్ళ మధ్య ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇతను ఇలాంటివి మాటలు మాట్లాడడం వల్ల వీళ్ళు కలవాలన్నా కూడా ఇలా మాట్లాడితే కలవరేమో నేనైతే అనుకుంటున్నాను. ఇతను వైఫ్తో కలిసి ఉండాలి అని అనుకుంటే వైఫ్ గురించి మంచిగా మాట్లాడాలి కానీ, మంచిగా చెప్పాలి కానీ, ఇలా నేను టాస్కులు ఆడాలి, టైటిల్ విన్నర్ అవ్వాలి, నేను డబ్బులు సంపాదించాలి, ఇలా డబ్బులు సంపాదిస్తేనే నా వైఫ్ నా దగ్గరికి వస్తుంది, నా బేబీ నా దగ్గరికి వస్తుంది అని ఇలా మాట్లాడడం వల్ల ఆమె ఎంత హర్ట్ అవుతుందో, ఆమె ఈ మాటలు ఎలా తీసుకుంటుందో కానీ నాకైతే భయంగా ఉన్నది. వీళ్ళిద్దరూ దేవుని బ్లెస్సింగ్ ద్వారా వీళ్ళు కలిసిమెలిసి ఉండాలని ఆ దేవుణ్ణి అయితే ప్రార్థిద్దాం. నేను మణికంఠ గురించి ఇలా చెప్పా కదా,
మణికంఠ ఫ్యాన్స్ ఎవరైనా హట్ అయింటే ప్లీజ్ సారీ. ఈయన ఒక్కోసారి ఒక్కో పాయింట్ బయటికి చెప్పుకుంటూ మనల్ని అయితే బకరాలు చేస్తున్నాడు అని నేనైతే అనుకుంటున్నాను. దీని గురించి మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్.